జస్ట్ రౌండప్ చేయండి. ఫస్ట్ పక్కన ఏ అయితే ఏ, బి అయితే బి, ఏదో ఒక దానికి రౌండప్ చేయాలి సింపుల్గా. నేను కొంతమందికి 1 రాసి దాని పక్కన ఏబిసిడి రాసి ఇచ్చాను సింపుల్గా. సో ఫస్ట్ క్వశ్చన్ అక్కడ కనిపించకపోతే పర్లేదు, మీరు వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏది సులభం, ఏది ఈజీ అనమాట. ఆప్షన్ ఏ నీ పాపములు క్షమించబడినవని చెప్పుట. ఆప్షన్ బి లేచి నడువమని చెప్పుట. ఆప్షన్ సి దురాలోచన చేయుట. ఆప్షన్ డి ఏ మరియు ఏ అండ్ బి అనమాట. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నారు. ఒక సంఘటన జరిగింది అక్కడ. ఏది సులభము, నీ పాపములు క్షమించవచ్చు అని చెప్పడం సులభమా, లేచి నడుమని చెప్పడం సులభమా, దురాలోచన చేయుట సులభమా? ఇంకా వదిలేసాడు, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఏ అండ్ బి అంటే మళ్ళీ ఎక్కడ పోతారు. ఏది సులభము? ఆప్షన్ ఏ నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట, అది సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? బి అయితే అది. సి అయితే దురాలోచన చేయుట. డి అయితే 2 ఏ అండ్ బి. దేవుడు చెప్పాడు అక్కడ వారితో మాట్లాడుతూ, పరిచయాలతో చదువుతో మాట్లాడుతూ ఏది సులభము అని చెప్పడం చాలా గుర్తు చేసుకుంటారు. రాశారు ఆప్షన్స్. ఇందులో ఏదో ఒకటి రాయండి. వన్ పక్కన ఏదో ఒకటి రాయండి. ఏయా, బియా, సియా, డియా. కొంతమంది 2 రాసి 2కి రావడం చేస్తారు. ఏది సులభము? మత్తయి సువార్త 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం. ఓకే. నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా, లేచి నడవని చెప్పుట సులభమా, దురాలోచన చేయుట సులభమా? ఏ, బి, సి. తాడు వద్దులేదు. ఓకేనా? రాశారు కదా. ఒక క్షణం, ఒక నిమిషం ఒకటి అయిపోవాలి. 10 మినిట్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ రాశారు కదా అందరూ. జస్ట్ వన్ పక్కన ఏదో ఒకటి రాయండి. ఏనా, బీనా, సీనా, డియా. అంతే. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఓకే. రెండో ప్రశ్న, క్రీస్తు ఏ వాక్య భావమును నేర్చుకోమని పరిశీలనతో చెప్తున్నాడు. క్రీస్తు చెప్తున్నాడు. రెండో ప్రశ్న, క్రీస్తు ఏ వాక్యము భావము నేర్చుకోమని పరిశీలనతో చెప్పాడు. ఆప్షన్ ఏ రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. బి పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను కాదు. సి కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరటలేదు. డి పైవన్నీ. సింపుల్ ఉంది ఇది. క్రీస్తు ఏ వాక్య భావం నేర్చుకోమని పరిచయలతో చెప్పాడు. ఆప్షన్ ఏ. ఒకరి ప్రభు చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరు లేదు. దేవుడు చెప్పాడు లేదా ఈ మాట? చెప్పాడు. బి పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతుల పిలవ రాలేదు. చెప్పాడు. ఆప్షన్ సి కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరుట లేదు. ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ డి పైవన్నీ అనమాట. ఆప్షన్ డి పైవన్నీ. అన్నీ ఓకేనా? ఆల్రెడీ ఆన్సర్ కూడా అయిపోయింది. టైమ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నాను. యేసు జనసమూహములపై కనికరపడి ఏమని పలికాను? యేసు జనసమూహములపై కనికరపడి ఏమని పలికాను? ఆప్షన్ ఏ వీరు కాపరి లేని గొర్రెలు. బి కోత విస్తారమే కానీ పనివారు కొద్దివారే ఉన్నారు. సి యజమానుని కోతకు పంపుడి. డి కోత కొంచెమే కానీ పనివారు ఎక్కువగా ఉన్నారు. ఎలిమినేట్ చేసుకోండి ఒకసారి. ఆప్షన్ మళ్ళీ అవుతున్నాను. క్వశ్చన్ మూడవ ప్రశ్న, యేసు జనసమూహములపై కనికరపడి ఏమని పలికాడు? 10వ అధ్యాయం కదా, కొండ మీద ప్రసంగం. ఓకే, 10వ అధ్యాయం కొండ మీద ప్రసంగము అక్కడ ఉంటుంది అనుకుంటా. ఆప్షన్ ఏ వీరు కాపరి లేని గొర్రెలు. ఆప్షన్ బి కోత విస్తారమే కానీ పనివారు కొద్దివారే ఉన్నారు. సి యజమానుని కోతకు పంపుడి. డి కోత కొంచెమే పనివారు ఎక్కువగా ఉన్నారు. ఓకేనా? రాసేసేయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇలాంటి పెడితే మాకు కష్టం అవుతుంది. రిఫరెన్స్ వాక్య చదివితే రిఫరెన్స్ చెప్పలేదు. సరే, 4వ ప్రశ్న. కొంతమంది నాకు అగభయంగా కనబడుతూ ఉన్నారు. ఏదో ఒకటి రాయండి. సరే, 4వ ప్రశ్న. క్రీస్తు 12 మంది శిష్యుల పేర్లు ఎక్కడ రాయబడింది? క్రీస్తు 12 మంది శిష్యుల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? మత్తయి సువార్తలో ఉన్నాయి, కానీ ఎక్కడ? ఓకేనా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నాయా?
మత్తయి సువార్త 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నాయా? చదివితే మనం కొద్దిగా రీక్యాప్ చేసుకోవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం అయితే సి. డి అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యొక్క శిష్యుల పేర్లు మత్తయి సువార్తలో ఎక్కడ రాయబడి ఉన్నాయి? 9వ అధ్యాయంలో అయితే ఏ రాయండి, 12వ అధ్యాయంలో అయితే బి రాయండి, 11వ అధ్యాయంలో అయితే సి రాయండి, 10వ అధ్యాయంలో అయితే డి రాయండి. మొత్తం మీద ఏదో ఒకటి రాయండి. ఓకేనా? శిష్యుల పేర్లు రాయకండి. శిష్యుల పేర్లు రాయకండి, ఇక్కడ ఎక్కడ ఏదో ఒకటి రాయండి. ఓకేనా? 4వ ప్రశ్న అయిపోయింది. 1, 2, 3, 4 ఏదో ఒకటి అయిపోయింది. అక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ 5వ ప్రశ్న. యేసు శిష్యులతో దేని గురించి ప్రకటించమనేను? ఓకేనా? యేసు శిష్యులతో దేనిని గురించి చాలా చెప్పాడు మరి ప్రకటించమని. ఇక్కడ చూద్దాం. ఆప్షన్ ఏ. ఆ చాలా వాటిలో 9, 10, 11 అధ్యాయాలు ఏమిటో తెలుసుకోవాలి. పిలాతు రాజ్యముల గురించి, తన మరణముల గురించి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని. పరలోక రాజ్యము గురించి అర్థమైంది కదా? యేసు శిష్యులతో దేనిని గురించి ప్రకటించమని చెప్పాను. ఆప్షన్ ఏ. పిలాతు రాజు గురించి చెప్పండి అయ్యా అని చెప్పాడా ప్రభు? బి. తన మరణం గురించి చెప్పని చెప్పాడా? సి. పరలోక రాజ్యము సమీపించినదని చెప్పాడా? డి. పరలోక రాజ్యము గురించి చెప్పాడా? సిడిలో ఏదో ఒకటి రాయండి. ఓకేనా? సిడి ఏదో ఒకటి రాయండి. అక్కడ ఇంకా పైన వద్దులేదు. ఓకేనా? ఓకే, రాయండి, లేకపోతే మన కష్టం అవుతుంది. 6వ ప్రశ్న. ఎవరి ఆత్మ వలన శిష్యులు మాట్లాడుతారు? సింపుల్ క్వశ్చన్, ఆప్షన్ కూడా అక్కర్లేదు. ఎవరి ఆత్మ వలన శిష్యులు మాట్లాడుతారు? ఆప్షన్ ఏ పరిశుద్ధాత్మ, ఆప్షన్ బి క్రీస్తు ఆత్మ, ఆప్షన్ సి భ్రష్టాత్మ, ఆప్షన్ డి తండ్రి ఆత్మ. ఎవరి ఆత్మ వలన శిష్యులు మాట్లాడుతురు? 12వ అధ్యాయం. కాదా? ఓకే. ఎవరి ఆత్మ వలన శిష్యులు మాట్లాడుతురు? ఆప్షన్ ఏ పరిశుద్ధాత్మ వలన, ఆప్షన్ బి క్రీస్తు ఆత్మ, ఆప్షన్ సి భ్రష్టాత్మ, ఆప్షన్ డి తండ్రి ఆత్మ. ఏనా డియా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? 7వ ప్రశ్న. ఇదిగో నేను ఆ దూతలను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి రాయబడేను? సింపుల్ ప్రవచనం. 7వ ప్రశ్న. ఇదిగో నేను నా దూతలను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరి గురించి రాయబడను? ఆప్షన్ ఏ సీమోను, ఆప్షన్ బి యోహాను, ఆప్షన్ ఇచ్చి యోహాను, అంతే కదా? ఆప్షన్ సి యేసుక్రీస్తు, ఆప్షన్ డి పైవేవి కావు. ఒక వ్యక్తి వస్తున్నాడు, మార్గం సిద్ధపరుస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆప్షన్ ఏ సీమోను, ఆప్షన్ బి బాప్తిసం ఇచ్చి యోహాను, ఆప్షన్ సి యేసుక్రీస్తు, ఆప్షన్ డి పైవేవి కావు. ఓకేనా? కొంతమంది అలా ఆలోచిస్తున్నారు. ఓకేనా? రైట్. 8వ ప్రశ్న. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రయాసపడి భారం సమాధానం ఆయన కలెక్ట్ చేస్తాను. క్యాలెండర్ ఉంది, మన క్యాలెండర్ ఎక్కడ దాని మీద ఉంటుంది అన్నమాట. అక్కడ ఉందండి, ఎక్కడ ఎక్కలేదు. ఓకే, ఎక్కడికి లేదన్నమాట. 8వ ప్రశ్న. ప్రయాసపడి భారం మోసుకున్న సంవత్సరం ద్వారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఎక్కడ రాయబడి ఉంది? మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం అనుకుంటే ఏ రాయండి? బి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, సి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. అక్కవా చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు? ఓకే, మత్తయి సువార్త డి, ఆప్షన్ డి మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. సో నేను దయగలవాడను కాబట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. సో ఏనా సీనా రెండు ఒకటి రాయండి. అది వాళ్ళే డిసైడ్ చేసుకోండి. అందుకే ఆప్షన్ రెండు లాంగ్వేజ్. మత్తయి సువార్త రాశారు కదా. ఏ మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త బి 10వ అధ్యాయం 20వ వచనము, సి 11:28, డి మత్తయి 9:16. ఓకే, 9వ ప్రశ్న. ఇప్పుడు చాలా ప్రిపేర్ అయినప్పుడు నిద్రపోతున్నాడు గట్టిగా. 9వ ప్రశ్న. ఎవరి చిత్త ప్రకారం జరిగించేవారు మన సహోదరి మన సహోదరులు? ఏసులో ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తారు, సహోదరులు వస్తారు. ఓకేనా?
ఎవరి చిత్త ప్రకారము జరిగించేవాడు మన సహోదరి సహోదరుడు. ఆప్షన్ ఏ దేవుని చిత్త ప్రకారం చేయవాడు నా సహోదరి నా సహోదరుడు. బి మనిషి చిత్త ప్రకారం చేయవాడు నా సహోదరి సహోదరుడు. సి తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడు నా సహోదరి నా సహోదరుడు. డి క్రీస్తు చిత్త ప్రకారం జరిగించేవాడు మన సహోదరి మన సహోదరుడు. ఎవరు? ఆప్షన్ ఏ దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలా, సారీ ఎవరి చిత్త ప్రకారం మనం జరిగించాలి. ఆప్షన్ ఏ దేవుని, ఆప్షన్ బి మనిషిని, ఆప్షన్ సి తండ్రి, ఆప్షన్ డి క్రీస్తు. లేఖనం ఉంటుంది అక్కడ, దాన్ని బట్టి మనం అక్కడ ఆన్సర్ రాయాలి. ఓకే కదా? 9వ ప్రశ్న. అమ్మ 9వ పక్కన సి రాయి, సీకి రావడం ఆమె ఒకరైనా మార్క్స్ రావాలి కదా, సీకి రావడం చెప్తాం 9 పక్కన. రైట్, ఇలాంటి అప్పుడు ఇలాంటి చేస్తుంటారు ఆవిడ. 10వ ప్రశ్న. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి వేడిని తెచ్చును. సజ్జనుడు, దుర్జనుడు కాదు, సజ్జనుడు ఏమి తీసుకొస్తాడు? ఆప్షన్ ఏ దుర్బోధలు, ఆప్షన్ బి సద్విషయములను, ఆప్షన్ సి సత్క్రియలను, ఆప్షన్ డి బంగారమును. రేటు బాగా పెరిగింది, 2 లక్షలు అయిపోతున్నారు అయితే బంగారం రేటు. ఓకేనా? సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి వేడిని తెచ్చును. ఆప్షన్ ఏ సజ్జనుడు అంటే చెడ్డవాడు, అవునా? సజ్జనుడు అంటే ఎవరు? మంచివాడా? మంచివాడు. రైట్. ఆప్షన్ ఏ మంచివాడు ఏం తీసుకొస్తాడు? అట్లా తీసుకోవాలి. ఏ దుర్బోధలు కథ, బి సద్విషయములను, మాకు అర్థం కాని భాష, సి సత్క్రియలు, డి బంగారం. ఓకేనా? అదే 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 అక్కడ మాట్లాడుతున్నారు అక్కడ, అందుకే సేమ్ మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా? రైట్. 5 మార్క్స్ పేపర్లు ఇచ్చేసేయండి, పెన్నులు ఇచ్చేసేయండి. మా పేపర్లు మా పెన్నులు ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ టైం మాకు పనికి వస్తాయి. ఓకే, తీసేసి దయచేసి మనం తిట్టుకోకండి, సమయం ఎక్కువ అవుతా ఉందని. కాదు, అయిపోతున్నారు. ఓకే, కరోనా నాకు పేపర్ సేవ్ చేశాడు, పెన్ను కూడా సేవ్ చేశాడు, వాట్సాప్ పంపించాడు ఆన్సర్స్. మీరు అలా చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సంఘం యొక్క కార్యక్రమాలు మనం అనౌన్స్ చేస్తున్న సమయంలో ప్రతి ఆదివారం